వైభవ్ 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 మారుతి గారు, వైభవ్ వైభవ్ నువ్వు ఎక్కడున్నావు? రమా, ఎక్కడికెళ్తున్నావు? పిన్ని, ఆయన వెళ్ళి చాలా సేపు అయిపోయింది. ఎక్కడున్నారో ఏమో. నేను వెళ్ళి చూసొస్తాను. ఒక పని చేయి, ముందు నువ్విక్కడ కూర్చో. నువ్వేం బెంగపడకు, వచ్చేస్తాడులే. వైభవ్తో స్నేహం కుదిరింది కదా, ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారేమో. ఈయన ప్రచండదేవి ఇంటికి వెళ్లారు కదా, అందుకే కొంచెం భయమేస్తోంది. భయపడకు రమా, నాకు తెలీదు భీమ్ నీకు చెప్పాడో లేదో. సతారాలో భీమ్కొక మిత్రుడుండేవాడు, ధ్రువ్. వాళ్ళిద్దరూ కూడా పొద్దుపోయేదాకా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అలాగే అర్ధరాత్రికి ఇంటికి తిరిగొచ్చేవాళ్ళు. ఇలా చూడురమ్మా, ప్రేమ, స్నేహం, గౌరవం, అభిమానం ఎవ్వరికి నచ్చవో చెప్పు? ఇక మన జాతిలోని జనాలను పెద్ద జాతి వాళ్ళు అంగీకరించలేరు. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తి ఎవరైనా దొరికినప్పుడు మనల్ని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు మన ఎదురుగా స్నేహహస్తాన్ని చాపినప్పుడు బతకడం కోసం మనకు ఒక కొత్త మార్గం దొరుకుతుంది. ఇక మన వాళ్ళని ప్రాణాల కంటే ఎక్కువగా రక్షించుకుంటాం. నువ్వేం బెంగపడకు, భీమ్ వచ్చేస్తాడు. భీమనియా, భీమనియా, దీపక్ ఏమైంది? అక్కడ వైభవ్ అన్నయ్య. వైభవ్ 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 మీరంతా ఇక్కడికి చూడడం కోసమే వచ్చారా? ఈయన్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లలేదు? హాస్పిటల్కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆనందన్నయ్య, ఈయన్ని లేపండి. ఆగండి, వినండి వినండి. హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా? తన చేతి నుంచి అంత రక్తం కారుతోంది. హాస్పిటల్కు తీసుకెళ్ళక తప్పదు. పట్టండి ఆనందన్నయ్య. భీమ్, రమ చెప్పింది నిజమే. రమ ఏం నిజం చెప్తోంది? ఎందుకలా మాట్లాడుతున్నారు మీరు కూడా? పట్టండి దీపక్, వచ్చి సాయం పట్టు. భీమ్ 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 వైభవ్ దేవ్ చనిపోయాడు. ఆయనకు ఊపిరాడడం లేదు. లండన్లో ఒక ఆంగ్లేయ ఉపాధ్యాయుడు చెప్పేవాడు, ఎ వైజ్ ఫ్రెండ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ 10 books. అంటే ఒక మంచి మిత్రుడు 10 పుస్తకాలతో సమానమవుతాడని. అందుకే నేను కూడా 10 పుస్తకాలతో ఉండాలనుకుంటున్నాను. చెప్పు భీమరావు, నువ్వు నాతో స్నేహం చేస్తావా? భీమరావు, నువ్వు ఒక మంచి పని మొదలుపెట్టావు, కానీ నీ జాతి
అలాగే స్థాయి అంతగా లేదు, కానీ నాకుంది. అందుకే నీ ఈ మంచి పని నేను ముందుకు తీసుకువెళ్తాను. నువ్వు నా మిత్రుడివి. అసలు ఏ వ్యక్తి నీడ మన మీద పడకూడదనుకుంటామో, ఎవరిని తాకడానికి సంకోచిస్తూ ఉంటామో అలాంటి తనం నువ్వు గుండెలకు హత్తుకుంటావా? అవును, నేను భీమ్ని నా మిత్రుడిగా భావిస్తున్నాను. ఇక నేను నా మిత్రుడిని గుండెలకు హత్తుకున్నాను. నీకేమనిపిస్తోంది? నువ్వు ఏ పోరాటం చేస్తున్నావో అందులో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, ఆ రోజు ఈ పెద్ద జాతి వాళ్ళందరూ నీతో కలిసిపోతారనా? అలా ఎప్పటికీ జరగదు భీమ్. నువ్విలా ఉద్రేకపడి నన్ను నీకు దూరం చేసుకున్నావంటే అప్పుడు ఏ వైభవ్ కూడా నీలాంటి భీమ్ కోసం ఈ జాతి ధర్మాల పోరాటం పోరాడలేడు. నేను లండన్ వెళ్ళి నువ్వు అక్కడ చదువుకోవడానికి, అలాగే అడ్మిషన్ ఏర్పాట్లన్నీ చేసి పెడతాను. నువ్వు లండన్ రావడానికి, చదవడానికి, ఉండటానికి ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను. స్నేహంలో ఎవరైనా ఒకరు చేయి పట్టుకున్నారంటే దాన్ని జీవితం అంతా వదిలిపెట్టరు. చూడు భీమరావు, నాకొక మాట ఇవ్వు. నువ్వు పోరాడటం వదిలిపెట్టనని. వాడు చిన్న జాతి వాడని మర్చిపోవద్దు. అత్తయ్య, అత్తయ్య వినండి. ఏమైంది? ఎందుకు అంతగా సంతోషపడుతున్నావు? అయ్యో అత్తయ్య, ముందు మీరు వినండి. నాకేం తెలిసిందంటే వైభవ్ దేవ్ గారు ఆత్మహత్య చేసుకున్నారట. ఏంటి? నిజం చెప్తున్నావా? అవునత్తయ్య, అందుకే నేను ఇంత సంతోషంగా ఉన్నా. అయితే మనం పాలు తక్కువ ఉన్న చాయ్ ఎంతకాలం అని తాగుతాం? ఒక పంచే, నువ్వు వెళ్ళి పాలు తీసుకొని రా. ఈరోజు మనం పాలు ఎక్కువ ఉన్న చాయ్ తాగుతాం. వెళ్ళు. అలాగే. లక్ష్మి, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వెళ్ళు. ఎవరు బాధపడాలో వాళ్ళు బాధపడతారు. మనం సంతోషంగా ఉన్నాం కదా, ఈ రోజు మనం చిక్కడి చాయ్ తాగుదాం. వెళ్ళు. అంతా చూడండి.
అందరూ కళ్ళారా చూడండి. ఈ చిన్న జాతి భీమరావు కారణంగా ఈరోజు 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 వైభవ్ దేవ్ చనిపోయాడు. అయినా ఇప్పటికీ ఏం మించిపోలేదు. అర్థం చేసుకోండి. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ చిన్న జాతి వాళ్ళ ఎత్తుల్ని అర్థం చేసుకోండి. వీళ్ళు కావాలనే మా పెద్ద జాతి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు మా పెద్ద జాతి వాళ్ళు తమ సిద్ధాంతాలు, తమ జాతి విషయంలో ఎంత కట్టుబడి ఉంటారో. ఎవరైనా మాకు వ్యతిరేకంగా వెళ్లారంటే మేము దాన్ని ఏమాత్రం అంగీకరించలేమని. కావాలంటే ఈ వైభవ్ దేవ్ లాంటి వాళ్ళు మాకు దగ్గరి వాడు, మాకు కావాల్సిన వాడైనా సరే. మీకు తెలుసా, ఈరోజు మనమంతా ఓడిపోయాం. ఈరోజు వీళ్ళకి సంతోషించాల్సిన రోజు, ఇక మా విషయంలో బాధపడే రోజు. ఈరోజు మనం శ్రద్ధాంజలి ఘటిస్తాం. మరి వీళ్ళు ఈరోజు వేడుక చేసుకుంటారు. జోషి గారు, మేము మీకు వేడుక చేసుకుంటున్నట్టుగా ఎక్కడ కనిపిస్తున్నాం? మీకు కేవలం ఏదోటి మాట్లాడడానికి అవకాశం కావాలంతే. నోర్ మోయ్, నువ్వు నోరు మోయ్. కనిపించడం లేదా? మీరంతా ఈ వ్యక్తిని మింగేశారు. మీ కారణంగా వైభవ్ దేవ్ చనిపోయాడు. ఇప్పుడు సంతృప్తిగా ఉందా మీకు? ఈరోజు మనం అర్థం చేసుకోవాలి వైభవ్ దేవ్ చావు బాధ్యులు ఎవరని. అదంత కష్టమేమి కాదు. వైభవ్ దేవ్ చావుకి బాధ్యులు ఎవరంటే ఈ భీమరావ్. ఇంతకు ముందు కూడా వైభవ్ దేవ్ బొంబాయికి వచ్చేవాడు కదా. వచ్చేవాడు, సెలవులు అనుభవించి లండన్కి తిరిగి వెళ్ళిపోయేవాడు. కానీ ఎప్పుడు ఈ మొదనష్టపు భీమరావుని కలుసుకోలేదు. కానీ ఈసారి ఆయన అదృష్టం బాగోలేదు. ఎందుకంటే ఈ భీమరావుని కలిశాడు. చూడండి, ఈ భీమరావు కారణంగా ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. నరోత్తమ్ గారు చెప్పింది అక్షరాల నిజమే. నేను ఎప్పుడూ నిజమే చెప్తుంటాను. ఈ రోజు ప్రశ్న ఏంటంటే, నిజం చెప్పడానికి అలాగే న్యాయం చేయడానికి మీ అందరిలో ధైర్యం ఉందా అని. మీరందరూ వైభవ్ దేవ్ హంతకుడు ఈ భీమరావును మరణ శిక్ష విధిస్తారా? ఎందుకంటే ఇతనికి ఆ ఒక్కటే శిక్ష ఉంది, అదే మరణ శిక్ష. అవును, చావుకి బదులు చావు. వైభవ్ని చంపిన అంతకుని మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. పదండి. నా భర్త దగ్గరికి రావడానికి ముందు వైభవ్ గారు రాసిన ఈ ఉత్తరాన్ని వినండి. అందరంటారుగా, ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినప్పుడు అబద్ధం చెప్పారని. ఆయన ఏం చెప్పారో తెలుసుకోండి. తీసుకోండి. చూడండి, నేను అర్థం చేసుకోగలను. మీకెంత కష్టంగా అనిపిస్తుందో, మీరు ఏం ఆలోచిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ దీన్ని ఒకసారి చదవండి.
నేను నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను, కానీ నేను నీ వెంట లేనని మాత్రం అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు ఉన్నాను ఆత్మలా. ఆత్మలా మారి నీతోనే ఉంటాను. భీమరావు, నేను పెద్ద జాతికి చెందినవాణ్ణి, అందుకే బలహీనునైపోయాను, పిరికివాణ్ణైపోయాను. మీరంతా అడిగే ఒక్క ప్రశ్నకు కూడా మేము భయపడిపోతాం. నువ్వు దృఢమైన వాడివి, పోరాడగలుగుతావు, అలాగే గెలవగలుగుతావు. నేను వాళ్ళ జాతి వాడిని చెప్పుకునే వాళ్ళ యాతనలతో పోరాడడం నా వల్ల అస్సలు కాలేదు భీమ్. ఒకవేళ నేను వాళ్లతో పోరాడి గెలిచినా కూడా ఈ బాధ మాత్రం నన్ను చంపేసి ఉండేది. ఇప్పుడు నేను నిన్ను లండన్ తీసుకెళ్లలేని ఒక అసమర్థుణ్ణి అని. అన్నయ్య, వదిన, నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించాను, చనిపోయినా కూడా ప్రేమిస్తాను. కానీ ఒకవేళ మరో జన్మంటూ ఉంటే మీ ఇంట్లో మాత్రం నేను పుట్టను. ఏ జన్మలోనూ నేను మీ ఇంట్లో పుట్టను. అసలు ఏ పెద్ద జాతిలోనూ నేను పుట్టను. నేను బ్యారిస్టర్. బ్యారిస్టర్ కావాలనుకున్నాను నేను. ఇప్పుడు నేను కాలేను. కానీ నేను పైకి వెళ్లి ఈశ్వరుణ్ణి ఏమని వేడుకుంటానంటే, మరో జన్మలో నాకు నచ్చిన ఇంటిని, కుటుంబాన్ని ఎంచుకోనివ్వమని. అలాగే నేను చనిపోయిన మా అమ్మ, అలాగే చనిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు తర్వాత ఎన్ని జన్మలున్నా భీమ్ జాతిలోనే పుట్టాలనుకుంటున్నాను. ఇక ఆఖరు మాట భీమ్రా, నువ్వు గొప్పవాడివి కావడానికే పుట్టావు. గొప్పవాడివి కావాలి. నేను పైనుంచి అరిచి మరీ చెప్తాను, నా మిత్రుడు భీమ్రావ్ అంబేద్కర్ గొప్పవాడని.
భీమ్రావ్, నువ్వు వైభవ్కు అంత దగ్గర అయిపోయావు. తన ప్రాణాల్లో తీసుకున్నాడు. తను ఒక్కసారి కూడా ఆలోచించలేదు తను చనిపోయాక మా ఇద్దరు గత ఏమవుతుందని.